హాయ్ ఆల్, ఈరోజు భీమవరం స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో నేర్చుకుందాం రండి. ఇది మా అత్తగారి రెసిపీ అండి. మా అత్తగారు చేపల పులుసు చేస్తారు. ఇట్స్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ కర్రీ అనమాట. అయితే ఇక్కడ నేను ఒక 2 kgs బొచ్చు చేపని తీసుకున్నాను. బాగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్రలో కొంచెం ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఈ ఆనియన్స్ ఆయిల్లో బాగా కలిసిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ కూడా కలిసేలాగా ఒకసారి ఆనియన్స్ని కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని కొంచెంసేపు మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఈలోపు మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ఫిష్ ముక్కల్లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం కూడా వేసుకొని, అయితే మొత్తం సాల్ట్ అంతా ఒకే చోట వేసేయకుండా ముక్కల మీద అన్నిటి మీద పడేలాగా ఇలా చల్లుకొని బాగా కలుపుకొని మొత్తం ముక్కలన్నిటికీ యూనిఫామ్గా పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ మగ్గిన ఆనియన్స్లో కొంచెం పసుపు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ దీని మీద మూత పెట్టి కొంచెం సేపు బాగా మగ్గనిద్దాం. ఇప్పుడు బాగా మగ్గిన ఉల్లిపాయల్లో ఈ ఉప్పు కారం పట్టిన చేప ముక్కల్ని వేసుకుందాం. అయితే చేప ముక్కలన్నీ ఒకే చోట వేసేయకుండా మొత్తం బేస్ అంతా కవర్ అయ్యేలాగా, యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేలాగా ఈ చేప ముక్కల్ని సర్దుకోవాలి. ఇలా మొత్తం సర్దేసుకున్న తర్వాత ఆ గిన్నెలో ఇంకా కొంచెం సాల్ట్ అండ్ కారం కలిపిన ఆ మసాలా ఉండిపోతుంది కదా, ఆ గిన్నెలో కూడా ఇంకొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా చేపల్లో వేసేసుకుందాం. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక ఉడుకు రానిద్దాం. ఓకే, చెప్పండి, మీకు చేప పీసెస్ అన్నిటిలో ఏ పీస్ అంటే మీకు చాలా ఇష్టం? నాకు తలకాయ అంటే చాలా ఇష్టం అండి. మీకే పార్ట్ అంటే ఇష్టమో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు ఉడుకొచ్చిందో లేదో చూసుకుందాం. ఇప్పుడు ఉడుకొచ్చింది కదా, ఇప్పుడు దీంట్లో ఒక గరిటె కానీ స్పూన్ కానీ ఏమీ పెట్టకూడదండి. ఇలా చూపించే విధంగా ఈ చేపల డేక్షాని తిప్పుకుంటూ మనం కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు రసం, చింతపండు కొంచెం ఎక్కువే పడుతుందండి. నేను ఆల్మోస్ట్ పెద్ద నిమ్మకాయ సైజ్ కన్నా కొంచెం ఎక్కువే చింతపండు తీసుకున్నాను. చింతపండు రసం పోసుకొని మధ్యలో చిన్న ఘాటు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. నేను పచ్చిమిరపకాయ స్టార్టింగ్ ఆనియన్స్తో కాకుండా ఇప్పుడు వేసుకోవడం వల్ల ఏమిటంటే ఇందులో మొత్తం ఆ చింతపండు రసం ఊరి ఆ పచ్చిమిర్చి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. నాకు అవి పేస్ట్ అయిపోవడం ఇష్టం ఉండదు, అందుకనే నేను ఇందులో ఇలా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి అలా తిప్పుకుందాం. తిప్పి ఇంకొంచెం సేపు ఉడకనించిన తర్వాత ఇందులో ఇంకా సరిపడినంత కారము, ఉప్పు వేసుకోవాలి. మనం ఆల్రెడీ ముక్కలకి పట్టించాం కదా, చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి డేక్షా తిప్పుతూ కలుపుకుందాం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చింతపండు పులుసు, ఉప్పు, కారం 3 పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయితే
మీది సూపర్ హిట్ అన్నమాట. మీ ఫిష్ కర్రీ సూపర్ హిట్ అన్నమాట. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత ఇందులో మసాలా వేసుకుందాం. జీలకర్ర, లవంగ, కొంచెం మెంతులు. దీన్ని పౌడర్ చేసుకుని ఇంకా ఫైనల్గా ఈ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ మసాలా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో అలాగే ఉంచాలండి. చేపలు త్వరగా ఉడికిపోతాయి కాబట్టి మనం ఎప్పుడు సిమ్లో కుక్ చేయకూడదు. ఫుల్ హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అలాగే వదిలేద్దాం. వదిలేసిన తర్వాత ఇది నా ఫేవరెట్ పార్ట్. టేస్ట్ చూసి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఇప్పుడు ఇలాగ ఒక 10 మినిట్స్ బాగా ఉడికించిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ టచ్గా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా కొత్తిమీర యాడ్ చేసుకుని మనం కట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనకి గుమగుమలాడే చేపల కూర ఎలా తయారయ్యిందో చూద్దాము. ఇంకా మన ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్ ఆల్.